హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిక్కి 76. ఈ రోజైతే మా బావకి డ్యూటీ అండ్ నాకేమో మా ఇద్దరు పిల్లలతో మార్నింగ్ రొటీన్ ఎట్లుంటుందో చూపించేస్తాను, చూసేయండి. లిటరల్గా మా బావ అయితే లైక్ వర్కహాలిక్ అని అనొచ్చు అనమాట. అటు డ్యూటీనే, ఇటు ఎక్సర్సైజ్ వర్కౌట్స్ అయితే అస్సలు మిస్ చేయడు. ఇఫ్ నైట్ డ్యూటీస్ ఉంటే మిస్ చేసేస్తారన్నమాట. కానీ ఈరోజు అయితే మార్నింగ్ డ్యూటీ అరౌండ్ 8 కట్లా వెళ్ళాలన్నమాట. సో నేనైతే వంట పని మా చిన్నోని పెద్దోని మేనేజ్ చేసుకుంటే ఈరోజు పని చేయాలి. మా బావకు వర్కౌట్స్ అండ్ నా వర్క్ 2 కంప్లీట్ అవ్వాలన్నమాట. సో మేము ఇద్దరం మార్నింగ్ ఎట్లా షెడ్యూల్ చేసుకుంటామో చూసేయండి. సో ఒక సైడ్ మా బావ అయితే డ్యూటీకి రెడీ అవుతూ మా చిన్నోని చూసుకోవాలి, నేను వంట చేసుకుంటూ మా పెద్దోని చూసుకోవాలి. ఇది మా టాస్క్ అన్నమాట. సో మేము మార్నింగ్ లేవగానే డివైడ్ చేసుకుంటాం. యాక్చువల్గా ఒక్కొక్కసారి మా బావ ఇద్దరిని చూసుకుంటారు, నేను ఒక్కదానే ప్రశాంతంగా వంట చేసుకుంటా. కానీ ఈరోజు ఏందో మా పిల్లలు ఇద్దరు బాగా సతాయిస్తుండే. కానీ మా బావ ఎక్సర్సైజ్ చేయడం స్కిప్ చేయడం నాకు అస్సలు నచ్చదు. ఆయనకి ఇష్టం కదా, సో చేయనిద్దాం అన్నట్టు నేనైతే మా పెద్దోడిని తీసేసుకున్నాను ఈరోజు. సో వాడితో మాట్లాడుకుంటా వంట చేయడం అనేది నా ఫేవరెట్ థింగ్. ఎందుకంటే ముందే కదా నాకు వాడు హెల్ప్ చేసేది, ఎలాగో ఆడపిల్ల లేదు కాబట్టి. సో వాడికి అన్ని పనులు నేర్పించేస్తా నేను, నాకు అన్నిట్లో హెల్ప్గా ఉంటాడు అనేసి నా బాధ అన్నమాట. ఇక్కడ మా బావ చూసారా, అసలు ఈ చైన్లు ఈ బ్రాస్లెట్లు ఎందుకమ్మా, నాకు అవన్నీ తీసేసాను, ఫస్ట్ తీసేసే అన్నట్టు మొహం పెడుతున్నారు అనమాట. సో అవన్నీ నచ్చవు అసలే. సింపుల్గా వంటి మీద ఏ ఆభరణాలు లేకుండా ఒక చొక్కా పాయింట్లు వేసుకొని వెళ్ళిపోతాడు డ్యూటీకి. ఇవన్నీ ఎందుకు నాకు అంత వేస్ట్, నిక్కిగాడు తినేస్తాడు, చిక్కిగాడు గుంజేస్తాడు, ఎందుకు నాకు ఎంత బరువు అంటే, డాడీ నేను వచ్చేసా, ఫస్ట్ నన్నే ఎత్తుకొని అయితే చిన్నోడు, లేదు ఫస్ట్ నేనే పుట్టాను, నన్నే ఎత్తుకొని మా పెద్దోడు. మా బావని మామూలుగా ఆడుకోవట్లేరు అసలు. ఏం చేస్తాం చూడండి ఎట్లుందో మా పరిస్థితి. వాళ్ళు ముగ్గురు కిచెన్ రూమ్లోకి వచ్చేస్తే నేను బయటికి పారిపోతా అన్నమాట. వాళ్ళకి దొరకను, లేకపోతే నేను ఎత్తుకోవాల్సి వస్తుంది. అటు ఇటు లాస్ట్కి ఎత్తుకోవడం అయితే తప్పదు. సో మా చిన్నోనైతే తీసుకొచ్చేసాను, మా పెద్దోడికైతే బావకైతే ఇచ్చేసాను అనమాట. మా బావ ఏం చేశాడో మీకు చూసేయండి. మామూలు టాలెంట్లు ఉండవు మా బావ దగ్గర. నార్మల్గా నేనైతే పిల్లలకి ఫోన్ ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోను అన్నమాట. ఇట్స్ ఎ క్రిటికల్ టైం, ఇప్పుడు పొజిషన్కి తప్పదు అన్న టైంలో ఇస్తా అన్నమాట. కానీ మా బావ అట్లా కాదు, ఎక్కడ కింద పడతారో, ఎక్కడ దెబ్బ తగులుతుందో, ఇప్పుడు నాకు వర్క్ ఉంది కదా వాడిని ఏడిపించడం ఎందుకు అన్నట్టు చిన్న సిల్లీ రీజన్స్కి కూడా ఫోన్ ఇచ్చేస్తారు. ఈ మధ్యలో తగ్గించేస్తాంలే అనుకోండి, ఎందుకంటే చాలా వీడియోస్ చూస్తున్నాము. ఫోన్లు పేలిపోవడం, పిల్లల ముఖాలు పలగడం అండ్ చచ్చిపోవడం, ఇవన్నీ ఏవేవో బ్యాడ్ థింగ్స్ అన్నీ చూస్తున్నాము. దానివల్ల చాలా వరకే స్కిప్ చేస్తున్నాం అనమాట. సో మా చిన్నోని కూడా ఇచ్చేసా అనమాట. ఇద్దరు సౌండ్ వస్తలేదు, చిన్నోంది పెద్దోంది. ఏంట్రా అని చూస్తే మా పెద్దోడిని చైర్ మీద కూర్చోబెట్టేసి ఫోన్ చూడండి ఎక్కడ పెట్టేశారో, కిటికీకి పెట్టేశారనమాట. మా చిన్నోడు వాడే ఆడుకోండి. మా బావ అయితే వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ చేస్తున్నాను అనమాట. మా ఇల్లు కింద చిందరవందరగా ఉండదు, అస్సలు పట్టించుకోకండి. బికాస్ చిన్నపిల్లల ఇల్లు ఆ మాత్రమే ఉండకపోతే అసలు చిన్నపిల్లల ఇల్లే కాదన్నమాట. సో మా పెద్దోడు ఫోన్లో బిజీ అవ్వడం మా చిన్నోనికి అస్సలు నచ్చదు. ఏంది మమ్మీ అన్ననే నా బిజీ అయ్యేది, ఇప్పుడు నేను చూడు నీ ఇంట్లో ఉన్న రిపేరింగ్ వస్తువులన్నీ రిపేర్ చేసేస్తాను చూడు అన్నట్టు మా చిన్నోడు లేని రిపేర్లు అన్నీ రిపేర్ చేస్తాడన్నమాట. సో పని చేస్తుందా బాగాలేదా, బాగా పని చేస్తుందా అని చూస్తుండేడా. మమ్మీ ఇది ఓకే బాగానే పనిచేస్తుందని చెప్తుండు. మా బావ ఆటోమేటిక్గా వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ చేస్తుండు. నేను వీడియోస్ తీస్తా అంటే నవ్వుతుండు, ఎందుకమ్మా పని చేసుకో అన్నట్టు అనమాట. సో మనకు అది ఆశ కదా, చిన్న మెమొరీస్ అలా క్యాప్చర్ చేసుకుంటా అంటే అది వేరే లెవెల్ ఫీలింగ్ అనమాట. సో నేనైతే ఒక సైడ్ ఏమో అన్నం, బెండకాయ కర్రీ అండ్ కంకులు అయితే ఉడకబెడుతున్నాను. మా చిన్నోడు ఎప్పటి నుంచో మక్కా అని అడుగుతుండు. మా భాషలో కంకిని మక్క అని పిలుస్తారనమాట. సో మా చిన్నోడు ఎవరో తింటంటే చూసిందంట, ఇంటికి వచ్చి ఒకటే లొల్లి, అందుకు మా బావ అయితే తీసుకొచ్చారు. సో నేనైతే బాయిల్ చేసి మా చిన్నోడికి మా పెద్దోడికి తినిపించేస్తాను అనమాట. చిన్నోడు అని వచ్చేస్తాను. మా పెద్దోడు అడిగేది మా చిన్నోడికి మాటలు వస్తలేవు. సో వాడు కూడా మాట్లాడతాడు, అన్నీ ఏది కావాలంటే తమ్ముడు కూడా అదే కావాలంటారు కదా. సో లిటరల్గా నాకు బాగా అనిపించే థింగ్, ఇద్దరు కొట్టుకున్నా లాస్ట్కి మళ్ళీ మా పెద్దోడు మా చిన్నోడు మస్తు దగ్గరికి తీసుకుంటాడు అనమాట. సో నేనైతే మా బావ వర్కౌట్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో మా చిన్నోడిని ఎత్తుకొని ఆడుతుంటే చూసారా, మా చిన్నోడు ఎంత స్ట్రాంగో, బ్రష్ కూడా లాగి పడేస్తుంటే, నువ్వే చేస్తావా డాడీ, నేను చేస్తా బ్రష్ నాకు ఇచ్చేయని. మా పెద్దోడిని బ్రష్ చేసుకోరా అంటే నువ్వే చేపి అని ఒకటే అల్లరి. సో నేను పనిలో ఉన్నా అనేసి మా బావ మా చిన్నోడిని ఎత్తుకొని మరి మా పెద్దోడికి బ్రష్ చేపిస్తుండు. ఆ గ్యాప్లో మా చిన్నోడు మా బావ బ్రష్ అయితే
గుంజేసిండు అనమాట. ఇట్లుంటుంది పిల్లలతోని. సో చూసారా మా చిన్న బుడ్కాయ కింద కూర్చున్నాడు, పెద్దోడు మంచిగా మొక్కజొన్న పెట్టుకొని పోతున్నాడు అనమాట. అది బాయిల్ చేసి ఇచ్చా, కూల్ కూడా చేసేసా అనమాట. మమ్మీ నేనే తినేస్తాను, తమ్ముడు వస్తుండు, బియ్య అవుతుంది పో అను అనేసి నెట్టేస్తుండు. కానీ అన్న ఎక్కడుంటే ఆటోమేటిక్గా తమ్ముడు కూడా అక్కడనే కదండి. సో చూసారా, ఏంది మమ్మీ వాడు నన్ను పొమ్మని చెప్తుండో, నేను పోను అన్నట్టు వాడు చిన్నోడు ఫేస్ రియాక్షన్. సో ఇక తప్పదు నాన్న, ఒకటొకటి నోట్లో తీసి పెట్టు, తమ్ముడు తినేస్తాడంటే అప్పటికి ఒకటొకటి ఇవ్వడం స్టార్ట్ పెట్టేశాడు. మా పెద్దోడు బాగా అర్థం చేసుకుంటాడు మమ్మీ మాటలు. సూపర్ వాడు డాడీ లెక్కనే చెప్తాడు. అది ఎట్లున్నా కూడా సూపర్ అనే చెప్తారు ఇద్దరు. డాడీని చూసి కొడుకు నేర్చుకుంటుండనమాట. అంతే కదా, మనం చేసింది ఏదైనా వాళ్ళ రియాక్షన్ ఇస్తే అది వేరే లెవెల్లో ఉంటుంది. సో వాళ్ళిద్దరు అట్లా తింటా అంటే నేను నా పని చేసుకుందామని కిచెన్లోకి వచ్చా. చేసుకొనియరు కదా, చూడండి ఎట్లా కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఈ పిల్లకాయ చిన్న కుచ్చి జడలు వేసుకొని మా పెద్దోడి మీదకి వెళ్ళేస్తుండే. ఎప్పటి నుంచి వాడిని కొట్టనికి దౌర్జన్యం చేస్తుండే వాడి మీద. మమ్మీ వాడిని దీంతో కొట్టి చంపేనా అని మా చిన్నోడు. ఏ మమ్మీ వాడు అట్లా అంటే నేను ఇయ్యలే అని మా పెద్దోడు. చూడు నీకు పైకి వస్తుండు అని వాడు వచ్చిన భాషలో చెప్తున్నా అనమాట. కొంతసేపే నాన్న ఇచ్చే, చిన్నోడు తింటాడంటే మమ్మీ ప్లీజ్ దండం పెడతా, ఆడికి ఇయ్యకే, వాడు మొత్తం తినేస్తాడు అన్నట్టు మా పెద్దోడి రియాక్షన్. లిటరల్గా వాడి వీడియోస్ చూసినప్పుడు నాకైతే బాగా నవ్వు వచ్చేస్తుంది. అన్న ఇయ్యరా, నువ్వు తిన్నది చాలు, ఇచ్చారా రే అనేసి మా చిన్నోడు ఏడుస్తుండు. మా పెద్దోడు చూసారా ఎంత మంచోడు, కొంచెం కొరుక్కొని ఇచ్చేరా తమ్ముడు అంటే ఆహా నా చేతిలోనే ఇచ్చే అనేసి మా చిన్నోడు. సో నేనైతే గుంజిస్తున్నాను. మా పెద్దోడు క్యూట్ రియాక్షన్ చూస్తే నాకైతే ఇప్పటికి చిన్న స్మైల్ వస్తుంది నా ఫేస్ లా. ప్లీజ్ మమ్మీ వాడికి ఇయ్యొద్దు మమ్మీ, నేనే తినేస్తా అన్నట్టు అడుగుతాడు. కానీ మా చిన్నోడు అట్లా కాదు, అమ్మ వాడికి ఇయ్యకే, మొత్తం నాకే కావాలని వీడు. నార్మల్ ఉండదు వీళ్ళతో ఏదైనా ఇంట్లో తెవ్వాలంటే. కానీ వీడు మొత్తం తినడు కదా, నేను ఇద్దరికి రండిస్తా, కానీ వద్దు వాడికి అన్నదే కావాలి, వాడికి తమ్ముందే కావాలి. ఇట్లయితుంది అన్నమాట మా మార్నింగ్స్. ఏది ఇచ్చినా బిస్కెటే కానివ్వండి, ఏదైనా చిక్కీస్ లడ్డూస్ ఏదైనా కానివ్వండి, మా పెద్దోనికి ఏది కావాలో మా చిన్నకి కూడా అదే కావాలన్నమాట. ఎప్పుడు వాడి మీదనే పడుతూ ఉంటాడు. ఇద్దరిని కామ్ చేసి మళ్ళీ కిచెన్ రూమ్ గా వెళ్ళి వచ్చేసరికి చిన్నోడు మా పెద్దోడిని లేచి మరీ కొడుతుండన్నమాట. వాళ్ళ వాళ్ళు మీరు ఏదైనా చేసుకోండి అనేసి ఇక నేను కిచెన్లోకి వెళ్ళైతే మంచిగా సేమియా ఉప్మా అండ్ కర్రీ అయితే చేస్తున్నాను. అంతలోనే మా బావ వచ్చేసారు, మా ఇద్దరు పిల్లల్ని అయితే చూసుకుంటున్నారు. ఇప్పుడు ఫాస్ట్గా మా బావ క్యారియర్ కట్టించేయాలి, ఇద్దరు పిల్లలకి తినిపించాలి, మా బావ కూడా టిఫిన్ పెట్టాలన్నమాట. సో మా బావ నాకు అప్పుడప్పుడైతే ఇట్లా హెల్ప్ చేస్తారు. మా పెద్దోనికి తినిపించేస్తారు, నేను మా చిన్నోనికి తినిపించేసి ఇల్లు మొత్తం ఒక్కుంటా అన్నమాట. ఎన్నిసార్లు ఒవ్వుకొని ఆ చెత్త అట్లనే వస్తుంది, ఆ బట్టలు ఆ బొమ్మలు ఆడికేస్తారు. నేను అన్నీ చదివేస్తాను, నీట్గా పెట్టేస్తాను. మళ్ళీ నిమిషంలో ఫట్ ఇద్దరు 2 కేలు వెళ్తారు, ఉన్నాయి వేసి కింద పడేస్తారు. అట్లుంటుంది అన్నమాట మా ఇద్దరు పిల్లలతోని. ఎంత నీట్గా చదువుతానో అంత గలీజ్గా అయిపోతుంది. సో ఇక మెల్లమెల్లగా నా చదివే ఇంట్రెస్టే పోతుంది. అలా అని తప్పదు, మళ్ళీ చదివేస్తా అన్నమాట. సో పని మొత్తం చేసేస్తాను. ఇప్పుడు నేను కూడా బ్రష్ చేసుకోవాలన్నమాట. మా బావ అయితే ఇద్దరిని ఆడిపించేస్తా, నువ్వు కూడా బ్రష్ చేసేసుకో, నువ్వు బ్రష్ చేస్తే నేను వెళ్ళిపోతా అనేసి మా చిన్నోడిని పెద్దోడిని ఇద్దరిని పికాబు ఆడిపిస్తున్నారు. నేనైతే ఇక నువ్వు వెళ్ళలే, నేను చూసుకుంటా అన్న కూడా మా బావ అయితే తినేదాకా అయితే వెళ్ళరన్నమాట. ఒక్కొక్కసారి నేనే కోపగించుకుంటున్నాను, నేను లేట్గా తింటలే, నువ్వే వెళ్ళిపో అనేసి ఇట్లా అంటా అన్నమాట. సరే నీ ఇష్టం ఇక అనేసి వెళ్ళిపోతారు. మా బావ భయం ఏంటంటే నేను పిల్లల్ని పట్టుకొని తిననేమో, తినకపోతే కళ్ళు తిరిగి పడితే మళ్ళీ పిల్లలు ఎట్లా అని భయం అన్నమాట. నా మీద ప్రేమ కాదు, పిల్లల మీద ప్రేమ. అట్లా ఉంటుంది మా బావతోని. ఆటోమేటిక్గా నా మీద కూడా ప్రేమ ఉంటుందండి, ఉండదా మీరే చెప్పండి. సో మా బావ వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది. ఇక్కడ మా చిన్నోడు డాడీ నన్ను తీసుకెళ్ళిపో, మమ్మీ నన్ను మంచిగా చూసుకోదు అన్నట్టు కంప్లైంట్ చేస్తుండు. మా బావకి అప్పటికే లేట్ అయ్యింది. సో నేను వెళ్తున్నా నాన్న, బాయ్ అన్నట్టు మా ముగ్గురికి మంచిగా కిసెస్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారనమాట. సో అప్పటికే వర్షం పడుతుంది, నువ్వు వెళ్ళిపో, నేను చూసేసుకుంటాను అనేసి అన్న. మా చిన్నోడు 100 స్పీడ్లో వెళ్తుండన్నమాట, వాడి స్పీడ్ అంతే. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం డాడీ దగ్గరకు అనేసి ఎట్లా దిగుతుండో, మెట్ట దిగేసి ఫాస్ట్గా నడుస్తాడు. అంతా నీళ్ళే ఉన్నాయి అనేసి నేనైతే ఎత్తుకొని వాళ్ళ డాడీకి అయితే బాయ్ చెప్పించేస్తున్నాను. వాడు చిన్న ముఖంతో ఎంత మంచిగా బాయ్ చెప్తుంటో, బాయ్ డాడీ వెళ్ళిపోతావు అనేసి అట్లా చెప్తుండన్నమాట. మా బావ కూడా మంచిగా బాయ్ చెప్పేసి వెళ్ళిపోయినారు. సో కొంతసేపు ఇక నేను వీళ్ళని ఆడిచ్చేసి వీడిని పడుకోబెట్టేసి తింటే ఆ ఆనందమే వేరు. ప్రశాంతంగా తింటా నేను, మంచిగా ఫోన్ పెట్టుకొని నాకు నచ్చిన ఏదో ఒక వెబ్ సిరీస్ పెట్టుకొని వాళ్ళిద్దరిని పడుకోబెట్టేసి తింటా అనమాట. మా చిన్నోడినే ఎత్తుకున్నా అనేసి మా పెద్దోడికి మస్తు కోపం వచ్చింది, డోర్ వేసేసుకున్నాడు.
ఫోన్ ఇస్తారా అంటే డోర్ తీసిండు. అవి అట్లుంటుంది మా పెద్దోనితోని. సో డ్యాన్స్ చేస్తుండు, ఫోన్ అనగానే ఆ ఊపు వేరే అది మా పెద్దోనికి. సో ఇప్పుడు ఇద్దరిని పడుకోబెట్టాలి, అది నా పెద్ద టాస్క్. ఇద్దరికి 2 ఉయ్యాలలు ఉంటాయి మా ఇంట్లో, ఇద్దరిని వేసేసి మంచిగా కూలర్ ఆన్ చేసేసి పడుకోబెట్టేస్తే ఆరామ్సే ఫోన్ చూసుకుంటూ తినేస్తా అన్నమాట. సో ఇట్లుంటుంది నా డే. మార్నింగే అరౌండ్ 6 to 10 అట్లా ఆ టైం వరకు, ఒక్కొక్కసారి 6 to 5, 6 to 5 to 6, 7 to 8 అట్లా 1-2 అవర్స్లోనే మేము అన్ని పనులు చేసేసుకొని మా బావని అయితే డ్యూటీకి పంపించేస్తాను నేను. సో చూసారు కదా, అట్లా ఉంటుంది నా డే రొటీన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.